స్టూడెంట్స్, ఈరోజు మనం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుండి టైప్ 5 మోడల్ చేయబోతున్నాము. టైప్ 5 మోడల్లో మీకు ఫార్మ్స్ ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/a cos square x plus b sin square x dx లాగా ఉండొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/a plus b sin square x dx లాగా ఉండొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/a plus b cos square x dx. చూడండి స్టూడెంట్స్, డినామినేటర్ లో కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ కనిపిస్తే, ఇది ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది. ఇలా డినామినేటర్ లో సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ కనిపించినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ కాస్ స్క్వేర్ ఎక్స్. న్యూమరేటర్ ని డినామినేటర్ ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేయమంటున్నాడు. దెన్ ఆఫ్టర్ టేక్ tan x ఈక్వల్ టు t. ఎప్పుడైతే నువ్వు న్యూమరేటర్ ని డినామినేటర్ ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేస్తావో ఒక టర్మ్ tan లోకి మారిపోతుంది. tan లోకి కన్వర్ట్ అయినప్పుడు tan x ని t అనుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/9 sin square x plus 16 cos square x. డినామినేటర్ లో సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కనిపిస్తుంది ఫస్ట్ మోడల్ లాగా. సో ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ ని డినామినేటర్ ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేయమన్నాను. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ లో ఉండే టర్మ్ ను కూడా కాస్ స్క్వేర్ తో డివైడ్ చేయమన్నా. అంటే sin స్క్వేర్ ఎక్స్ 9 sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ dx. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. 9 ఇంటూ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 dx. చూడండి స్టూడెంట్స్, ఎప్పుడైతే నువ్వు కాస్ స్క్వేర్ తో డివైడ్ చేసావో ఇదిగో డినామినేటర్ లో 9 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 వచ్చింది. tan అనే వర్డ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ tan x ఈక్వల్ టు t అనుకోవాలి స్టూడెంట్స్. tan x ఈక్వల్ టు t. ఎప్పుడైతే tan x ని t అనుకున్నావో బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేయి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో tan x కి డెరివేటివ్ ఎంత? secant స్క్వేర్ x. d by dx ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x ఇంటూ x కి డెరివేటివ్ dx లాగా రాయండి, t కి డెరివేటివ్ dt. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ చూడండి secant స్క్వేర్ x dx అంటే dt కదా. ఇక్కడ చూడండి న్యూమరేటర్ లో secant స్క్వేర్ x dx ఉందా. secant స్క్వేర్ x dx అంటే dt డివైడెడ్ బై 9 ఇంటూ tan x ని t అనుకున్నావు కదా. సో కాబట్టి tan స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ ప్లస్ 16. tan స్క్వేర్ ప్లస్ 16 ఓకేనా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/9t స్క్వేర్ ని 3t హోల్ స్క్వేర్ లాగా రాయండి. 16 ఏమో 4 స్క్వేర్ లాగా రాసేయండి. మనకి ఎలా ఉంది స్టూడెంట్స్ ఫార్ములా ఇది? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx కి ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై a. ఇది ఫార్ములా. సో 3t ని x గా తీసుకొని 4 ని b అనుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ లాగుంది. ఎలా రాద్దాం? 1/a ఇక్కడ a అంటే 4, 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x. x అంటే 3t బై a అంటే 4. ఇంకో చిన్న ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా నువ్వు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు x అయినా y అయినా t అయినా వేరియబుల్ కి
ముందేదైనా మల్టిపుల్ కోఎఫిషియంట్ ఉంటే ఆ నెంబర్ కూడా డివిజిబుల్ లో రాయాలి, అంటే 1/3 లాగా రాసుకోవాలి. ఇక్కడ t యొక్క మల్టిపుల్ కోఎఫిషియంట్ 3 కదా, 1/3. సో 1/3 into 4 అంటే 12. tan ఇన్వర్స్ ఆఫ్ 3 into t అంటే ఇక్కడ tan x అని అనుకున్నాం కదా, t ప్లేస్ లో tan x రాయండి, by 4 ప్లస్ c. ఓకేనా స్టూడెంట్స్, చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పిన మోడల్లోనే సెకండ్ క్వశ్చన్ ఒకటి చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ 2 sin x plus 5 by 2 plus 5 sin x whole square అని ఇచ్చాడు. డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, 2 plus 5 sin x whole square. a plus b whole square ఫార్ములా ఎక్స్పెండ్ చేస్తే sin square అని వచ్చింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని cos square x తో డివైడ్ చేయాలి. చూడండి, 2 sin x divided by cos square x plus 5 divided by cos square x by 2 plus 5 sin x. మొత్తం హోల్ స్క్వేర్ ని cos స్క్వేర్ తో డివైడ్ చేస్తే by cos x రాసి మొత్తానికి హోల్ స్క్వేర్ రాయండి డినామినేటర్ లో. ఆల్రెడీ డినామినేటర్ స్క్వేర్ ఉంది కదా, అందుకని cos స్క్వేర్ కూడా బ్రాకెట్ లోపల పంపించేసిన, అప్పుడు cos x హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ cos స్క్వేర్ x అంటే cos x ఇంటూ cos x. ఒక sin x బై cos x ని tan x గా రాయొచ్చు. ఇంకొక cos x ఉంటుంది డినామినేటర్ లో, 1 బై cos x అంటే secant x అవుతుంది, ప్లస్ 5 బై cos స్క్వేర్ x ని 5 secant స్క్వేర్ x గా రాయొచ్చు, డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఉంది 2 బై cos x అంటే 2 ఇంటూ secant x ప్లస్ 5 sin x బై cos x అంటే tan x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు ఏం చేద్దామంటే డినామినేటర్ లో బ్రాకెట్ లో ఉండే టర్మ్ ని t అనుకుందాం. టేక్ డినామినేటర్ లో ఇన్సైడ్ బ్రాకెట్ లో ఉండే టర్మ్ 2 secant x ప్లస్ 5 tan x ని t గా తీసుకుందాం. సో బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ d by dx ఆఫ్ secant x, secant x కి డెరివేటివ్ secant x ఇంటూ tan x ప్లస్ 5 ఇంటూ d by dx ఆఫ్ tan x, tan x కి డెరివేటివ్ secant స్క్వేర్ x, మొత్తానికి x కి dx డెరివేటివ్ అవుతుంది, t కి డెరివేటివ్ అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న టర్మ్ మొత్తం 2 secant x tan x ప్లస్ 5 secant స్క్వేర్ x dx అంటే dt, సేమ్ టర్మ్ ఉంది 2 tan x secant x ప్లస్ 5 secant స్క్వేర్ x dx. న్యూమరేటర్ మొత్తం dt గా కన్వర్ట్ అవుతుంది. డినామినేటర్ ఇన్సైడ్ బ్రాకెట్ నెంబర్ మొత్తాన్ని t అనుకున్నారు కదా, స్క్వేర్ ఉంది కాబట్టి t స్క్వేర్ అయింది. ఇంటిగ్రల్ ఆఫ్ dt బై t స్క్వేర్. ఫార్ములా ఉంది స్టూడెంట్స్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై t స్క్వేర్ dt అంటే -1 బై t. సో దట్ ఈక్వల్ టు -1 బై t అంటే నువ్వేమనుకున్నావు, 2 ఇంటూ secant x ప్లస్ 5 tan x. సో ఇది ఇక్కడ ఈ నెంబర్ t అనుకున్నాం కదా, t ప్లేస్ లో నెంబర్ రాసే 2 secant x ప్లస్ 5 tan x ప్లస్ c. ఇది ఆన్సర్. PYQ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.